దేవుని స్తోత్రం చేద్దాం గట్టిగా. హల్లెలూయా. అందరూ నేను చిలపైకి చెప్పండి, హల్లెలూయా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హల్లెలూయా. మరి ఈ రాత్రి మరి ఇమ్మానుయేల్ గారు వారి కుటుంబం మరి ప్రార్థన క్రిస్మస్ గృహ కోడిక జరగడానికి దేవుడు కృప చేస్తున్న విధానం బట్టి మరి వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. వారి గురించి అందరూ కూడా మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. అందరూ చెప్దాం హల్లెలూయా. మరి రాత్రి మరి పోసమ్మ గారు వారి ప్రార్థన జరగడానికి దేవుడు కృప చేశాడు. ఈరోజు మనం ఆల్రెడీ 10 రోజులు 15 రోజుల నుంచే మనం డైలీ ఏ రోజు ఎక్కడ ప్రార్థన అనేది మనం నిశ్చయించుకుంటూ వచ్చాం. రాత్రి కొంతమంది ఎగ్గొడేశారు, ఇవాళ కొంతమంది ఎగ్గొడేశారు. సో మన సంఘం ఎలా ఉందంటే ఒకరు వస్తే ఒకరు రారు. అయినప్పటికీ మనం ఎప్పటి నుంచో చెప్పుకుంటున్నాం. ఎప్పటి నుంచి చెప్తున్నాం? శుక్రవారం ప్రార్థన ఉంది, ఆదివారం ప్రార్థన ఉంది. సో మీ ప్రార్థన కాలు రాకపోతే ఎట్లా ఉంటుంది, వాళ్ళ ప్రార్థన రాకపోతే మీరు ఎట్లా ఉంటుంది ఆలోచించాలి. ఎవరిని బలవంతం చేయలేం. ఎందుకంటే వెళ్ళిపోతున్న కాళ్ళకి అడ్డం పడిపోయి అయ్యా మీరు ఆగిపోండి అని మేము చెప్పడం, సేవకుడు చెప్పడం. అలాగా రాత్రి ఏ వాక్యం నేర్చుకున్నాం? పరలోకం నుండి దిగి వచ్చాడు. ఎక్కడెక్కడ దిగాడు దేవుడు? బాబేలు గోపురం, ఇంకా కరిమేరు పర్వతం, సినాయి కొండ. ఇందా పాస్టమ్ గారు ప్రార్థన చేశారు. కరిమేరు కొండ, సినాయి కొండ. ఏ కొండ? బాబేలు గోపురం వచ్చినప్పుడు భాషలు తారుమారైనప్పుడు దిగాడు దేవుడు. రెండోది సినాయి కొండ. ఎవ్వరూ నశించిపోకూడదని రాత్రి నేర్చుకున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. మరి ప్రతిరోజు ఏదో ఒక వాక్యాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం. క్రిస్మస్ సీజన్లో ఫస్ట్ రోజు దేవుని కుమార్ గారి దగ్గర ఏం చెప్పాను? కృపా సత్యములు. తర్వాత రోజు చర్చిలోనే మామూలుగా పెట్టుకున్నాం, బైబిల్ స్టడీలో చెప్పాను. కాలము 12 రకాలైన కాలాల గురించి చెప్పాను. పుష్ప గారి దగ్గర ఏం చెప్పాను? మందను కాచుకోండి, అది మెయిన్ టాపిక్. ఏంటండి? రాత్రి యేసు దేవుడు దిగితే ఎట్లా ఉంటాయి, అలా ఆల్రెడీ 12 ఉన్నాయి, 3 చెప్పాను. యేసుప్రభువారు దిగారు, బాబేలు గోపురం దగ్గర దిగారు, సినాయి కొండ మీద దిగినట్టుగా 2 విషయాలు చెప్పాం. మనకి టైం అయిపోయింది. చాలామంది నిద్రలు వచ్చేస్తున్నాయి. ఏమొచ్చేస్తున్నాయి? నేను ఎక్కడికి వెళ్ళినా అందరూ క్రిస్మస్ ప్రార్థనలకి వెళ్ళి అని వింటున్నారు. మన నిద్రలు ఎందుకు వస్తున్నాయో, ఎందుకు రావట్లేదు ఏం అర్థం అవట్లేదు నాకు. మన సంఘం మీద ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది, సేవకుడు ఇక్కడ ఇంత సేవ చేస్తున్నప్పుడు ఆ సేవకుడు రియాక్ట్ అయ్యే విధానం విశ్వాసాలకు తెలియట్లేదు. అదే నేను బాధపడుతుంటాను. అందుకే నేను ఇవాళ ఒక నిర్ణయానికి వచ్చాను. 31వ తారీఖుని మీ దగ్గర ఉన్నాం, 30ని ఉంటాను, 30ని ప్రార్థన పెట్టేసుకుందాం. 31 ఉంటుంది మీ దగ్గర ఉండకపోయి మీ 10 మందికి, నేను 150 మంది ఉన్నారు నాకు సంఘం అక్కడ. ఎక్కడ? మీ 10 మంది చెప్పేది 150 మంది చెప్తుంటే వాళ్ళని రక్షణ పెడతారు కదా. అందుకని 31 ఉండను, 1వ తారీఖు ఉదయం వస్తాను. ఎందుకంటే మీ ఇంట్లో పెళ్ళి అవుతుంది అనుకోండి, పక్కటి పెళ్ళికి వెళ్తారా? అమ్మా నేను మీ ఇంట్లో బర్త్డే జరిగిందమ్మా, బర్త్డే జరిగినప్పుడు పక్కింటి బర్త్డేకి వెళ్తాం మనం. ఎందుకు వెళ్దాం? అది మనకి ఇక్కడ చర్చ్ ఉంది, సేవ ఉంది, మంచి దైవజనుడు ఉన్నాడు, రావట్లేదు జనం. మీరందరూ ఎంతమంది లెక్కేయండి? మా కుటుంబం తప్ప మా కుటుంబం దాకా ఎంతమంది ఉన్నారు లెక్కేయండి? 10 మంది కూడా లేరు. ఒక్కోసారి అనిపిస్తుంది 10 మంది కోసం ఇక్కడ ఇంత చర్చి, ఇంత సేవ కట్టాలా? సేవకులందరూ ఈ ఊరు నుంచి ఎందుకు వెళ్ళిపోయారా అని ఆలోచిస్తున్నాను నేను ఈ మధ్య. సేవకులు ఇక్కడికి వచ్చారు చాలామంది, ఇక్కడ చర్చి కట్టారు కదా, కట్టలేదా? అలా కట్టేసి పడగొట్టేసి అమ్మని వెళ్ళిపోయారు వాళ్ళు కదా. ఎంతోమంది సేవకులు ఈ ఏరియాకి వచ్చి ఆఖరికి ఇప్పుడు కూడా వస్తున్నారు, కానీ ఎవడు వెళ్ళి వాళ్ళు లేరు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు లేరు. సేవకుడు ఇక్కడ స్థిరపడాలంటే విశ్వాసులు కూడా దానికి ఏం చేయాలి?
కిస్మిస్ పేదలు వేసుకున్నాం, వన్నాలు వేసుకున్నాం, భోజనాలు వండేసాం, బావారా బామ్మర్దిరా తినేసాం, వెళ్ళిపోయాం. ఇది కాదు సేవ. ఒక ప్రార్థన జరుగుతున్నప్పుడు, ఒక ఆరాధన జరుగుతున్నప్పుడు నేను ఉండాలి, నేను నిలబడాలి. ఇప్పుడు నేను లేననుకోండి, మీకు వాక్యం ఎవరు అందిస్తారు? ఆవిడ లేకపోతే మీరు వచ్చి వెళ్ళిపోవడమే. ఎవడు రాడు, కొన్ని రోజులు కల కూడా ఎవడు రాడు. కాబట్టి సేవకుడు ఆవేదన అర్థం చేసుకోండి. ఇక్కడ సేవ జరుగుతున్నప్పుడు ఈ సేవలో నేను భాగస్తులై ఉండాలి. ప్రార్థన జరుగుతున్నప్పుడు బయటికి వెళ్ళిపోయి మనం ఏం చేయగలం చెప్పండి? ఎవరిని ఏం చేయలేము, ఎవరిని ఆపలేము. అలాగే నేను ఎవరిని ఆపను. మీరు ఎక్కడైనా క్రిస్మస్ జరిగితే వెళ్ళిపోండి, నేను కాదని అంటలేదు. మిమ్మల్ని ఎక్కడ ఆపను. మీ పని ఉంటే పని వెళ్ళిపోండి, నేను ఏం ఆపను. మీకు దేవుడు కావాలి, సేవ కావాలంటే రండి. ఓకే, ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే నా సేడ భారతం అంతా వాక్యం అయిపోద్ది. ఓకే, చదివిన వాక్య భాగంకి వెళ్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. కాబట్టి ఆయన ఈ లోకమందు, అందరు చెప్పండి, ఈ లోకమందు ప్రవేశించినప్పుడు. పక్కలో చెప్పండి, అందరూ చూడండి. బిడ్డలు పుడతారు కదా, అందరికీ పిల్లలు పుడతారు కదా. పిల్లలు పుట్టినప్పుడు పుట్టారని అంటారా, ప్రవేశించారని అంటారా? అమ్మా, ప్రవేశించారంటారా? లోకంలోనికి పలానా బిడ్డ పుట్టాడు అని అంటారు, కానీ లోకంలోని పలానా వ్యక్తి ప్రవేశించాడంటారా? యేసు ప్రభువారు ఎప్పుడో ఉన్న దేవుడు. నేను చాలాసార్లు చెప్తున్నాను, ఈ 6 రోజుల నుంచి అన్ని చోట్ల చెప్పారు అదే. యేసు ప్రభువారు రాత్రి ఎన్ని తరాలని చెప్పాను? అబ్రహాం మొదలుకొని దావీదు వరకు, దావీదు నుండి బబులోను వరకు, బబులోను నుండి యేసుక్రీస్తు వరకు మొత్తం ఎన్ని? అది అన్ని తరాల కంటే ముందే యేసుప్రభు ఉన్నాడు. కానీ ఆయన లోకమందు ప్రవేశించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరు ప్రవేశించారు? లోకములో మానవుడిగా పుట్టి మానవ పోలికగా ప్రవేశించాడు ఆయన. ఆయన ఎందుకు ప్రవేశించాడు? మీరు ఇప్పుడు చదివారు కదా ఆ వచనం, హెబ్రీయులకు రాసిన 10వ అధ్యాయం అంతా మీరు చదివితే అక్కడ, ఇదిగో నేను తండ్రి దేవుని చిత్తమును నెరవేర్చుటకు వచ్చి. ఎన్నో వచనం? 7వ వచనం చదవండి. అప్పుడు నేను రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు భూమి మీద ఈ లోకలు ఇది ప్రవేశించాడు ఆయన. దేవుని చిత్తం, తండ్రి చిత్తం నెరవేర్చాలి. తండ్రి చిత్తం ఏంటి? మనందరి కొరకు ప్రాణం పెట్టాలి. ఆయన రావడానికి మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి పరలోకము చేర్చాలి. దేనికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీరందరూ ఎక్కడికి వెళ్ళాలి? అది యేసుప్రభువారు ఇంకొక వచనం చూద్దాం. హెబ్రీ 9:25. ఆయన లోకమందు ప్రవేశించి ఏం చేశాడో చూద్దాం. అంతేకాదు ప్రధాన యాజకుడు రక్తము తీసుకొని ఎక్కడ ప్రవేశించాడండి? అందరూ చూడండి, ఫస్ట్ ఎక్కడ ప్రవేశించాడు ఆయన? లోకములోనికి ప్రవేశించాడు. ఎక్కడ చెప్పండి అమ్మ, అందరూ ఎక్కడ ఉన్నారు? ఫస్ట్ ఎక్కడ ప్రవేశించాడు? ఇప్పుడు రెండవది ఎక్కడ ప్రవేశించాలనుకుంటున్నాడు ఆయన? పరిశుద్ధ స్థలములో పాపము లేని రక్తమును తీసుకొని ఎక్కడికి వెళ్ళాలి? మొట్టమొదటి ఎక్కడ ప్రవేశించాడని చెప్పాను. రెండవది, మూడవది, మనందరినీ దేవుడు యోహాను సువార్త 10వ అధ్యాయం 9వ వచనంలో మూడవదిగా అక్కడ ఏమంటాడంటే, యోహాను సువార్త 10వ అధ్యాయం 9వ వచనంలో మనందరినీ ఎక్కడ చేర్చాలనుకుంటున్నాడంటే దేవుడు, ఇప్పుడు నేనే ద్వారమును, ఎవడైనా లోపల ప్రవేశించాలంటే ఎవరి ద్వారా వెళ్ళాలి? యేసు ప్రభు ద్వారానే పరలోక రాజ్యం తండ్రి దగ్గరికి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. 3 కాన్సెప్ట్లు చెప్పాను. ఒకటేంటి? లోకంలోను ప్రవేశించాడు. 2 పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాడు. 3వది ఆయన మన పరిశుద్ధ స్థలంలో నుండి
పరలోకంలో ప్రవేశపెట్టడానికి ఆయన భూమి మీదకి వచ్చాడు. దేవునికి స్తోత్రం. అందరూ నేను చిరుపకి చెప్పండి హల్లెలూయా. అందుకని లోకంలోకి ప్రవేశించాడు. ఓకే, మరి లోకంలోకి వచ్చిన యేసుప్రభు మనకేమిచ్చాడు? ఎప్పుడైనా ఆలోచించారా? 7 విషయాలు చెప్తా. యేసుప్రభు వచ్చాడు కదా, వచ్చాడా లేదండి? వచ్చాడు. ఎన్నో గ్రంథాలు సాక్ష్యం చెప్తున్నాయి. మన గ్రంథమే కాదండి, యేసు ప్రభు గురించి ఖురాన్లో ఉంది, యేసు ప్రభు గురించి భవిష్య పురాణంలో ఉంది. ఆయన గురించి లేని పుస్తకం లేదు ఎక్కడో దగ్గర. వివేకానంద, మనకు తెలుసు వివేకానందుడు, ఆయనకు కూడా యేసు ప్రభు అమెరికా వెళ్ళినప్పుడు యేసు ప్రభు గురించి చెప్పాడు ఆయన. గాంధీ మహాత్ముడు గారు యేసు ప్రభు గురించి చెప్పారు. సర్వేపల్లి రాధాకృష్ణ గారు యేసు ప్రభు గురించి చెప్పారు. చరిత్రలో ఎంతోమంది యేసు ప్రభు గురించి చెప్పనటువంటి వాడు ఎవడో లేడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చరిత్రను ప్రభావితం చేయగలిగిన వాడు ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క మనం ఆరాధించే దేవుడు యేసు ప్రభు. చెప్పండి కూడా దేవుని నామమున చెల్లిద్దాం. హల్లెలూయా. మనం ఆరాధించే దేవుడు ఈ విశ్వానికి ఒక ప్రభావమును, బైబిల్లోకి వచనం రాయబడి ఉంటుంది. నాకు చాలా ఇష్టమైన వచనం ఏంటో తెలుసా? శాస్త్రులు పరిసయ్యులు వాళ్ళు ఎన్నో చేయాలనుకున్నారు. యేసు ప్రభు నమ్మకం ఎన్నో చేయాలనుకున్నారు. యోహాను సువార్త 12:19 ఉంటుంది. అది వాళ్ళు ఎన్ని చేసిన వాళ్ళు అంటారు, ఇదిగో లోకము ఆయన వెంట పోయిందంట. ఎవరు వెంట వెళ్ళిపోయింది? 19 12-19 చదవండి. ఒకరితో ఒకరు చూడండి, వాళ్ళు ప్రయత్నాలు చేశారు. ఏ ప్రయత్నాలు చేశారు? యేసు ప్రభు నమ్మకుండా ప్రయత్నం చేశారట. వాళ్ళన్ని ప్రయత్నాలన్నీ ఏమైపోయినాయి? నిష్ప్రయోజనం అయిపోయి ఆమె నేను స్తోత్రం చెప్పండి. ఎవరంటే వెళ్ళిపోయిందండి? ఎవడు ఆపితే ఆగరండి. దేవుని రాజ్యము, దేవుని స్వార్థను ఒకడు ఆపితే ఆగదు. శాస్త్రులు పరిశీలన అనుకున్నారు, ఎన్నో ప్రయత్నాలు చేశారు, కానీ సేవ ఆగిందా? పరిచర్య ఆగిందా? లోకమంట. ఎవరండి లోకం అంటే? అందరూను. లోకం అంటే మనిషి కాదు, మనుషులు అందరూ ఎవరైనా వెళ్ళిపోతున్నారు. ఈరోజు చాలామంది భయం ఏంటి తెలుసా? అందరూ యేసుప్రభు వెళ్ళిపోతే మా బతుకేటి అని చెప్పి ఏం చేస్తున్నారండి ఈ మధ్య? అలా వెళ్ళకుండా ఉండడానికి రకరకాలుగా వారు ప్రయత్నం చేస్తున్నారు. కానీ నేను అంటాను, నిన్ను భయపించవచ్చు, కానీ నీ శరీరంలో నమ్మిన యేసు ప్రభుని ఎవ్వడూ చంపలేడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ మధ్యలో ఉండాలి యేసు ప్రభు. ఎక్కడ ఉండాలి? బైబిల్లో అబ్రహాముకు దేవుడు ఒక పేరు పెట్టాడు. ఏంటి తెలుసా? అబ్రహాము నా స్నేహితుడు. ఏ స్నేహితుడు? చెప్పండి. ఏ స్నేహితుడు? ఆ లోకమందు ప్రవేశించినప్పుడు అబ్రహాము సంతానముగా పుట్టాడు కదా. స్నేహితుడు ఎలా ఉంటాడు చెప్పండి అమ్మా? స్నేహితుడు ఎలా ఉంటాడమ్మా? మంచి అందరూ మంచిగా ఉంటారా అమ్మా? యెషయా గ్రంథం 41:8 చదవండి ఒకసారి. యెషయా గ్రంథం 41:8. యెషయా గ్రంథం. నా సేవకుడైన ఇశ్రాయేలు, యాకోబు, ఆమె దేని స్తోత్రం చెప్పండి. ఎవరండి మనం? నా స్నేహితుడైన. మనం అందరూ అబ్రహాం సంతానం. ఇప్పుడు యేసుప్రభుని నమ్ముకున్నాం కాబట్టి మనందరూ ఎవరి సంతానం? జక్కయ్య యేసుప్రభుని చూడడానికి వెళ్ళాడు కదా. ఎవరు? జక్కయ్య యేసుప్రభుని చూడడానికి వెళ్ళాడు. ఎలా వెళ్ళాడు? దొంగసాడికి ఎక్కడ అమ్మా?
పుట్టోడు చెట్టు ఎక్కేసాడు, మేడి చెట్టు ఎక్కాడు, చూశాడు. యేసుప్రభు ఏమన్నాడు? జక్కయ్య, ఈరోజు నేను నీ ఇంటికి రావాలనుకుంటున్నాను అన్నాడు. అప్పుడు త్వరగా దిగి ఇంటికి తీసుకెళ్ళి విందు చేసి ఏమంటాడు? అక్కడ అద్భుతమైన విషయం ఏంటి తెలుసా? ప్రభువా, నేను ఎవరి దగ్గర అని తీసుకుంటే దానికి ఇంకా 2 అంతలు వేసి ఇస్తాను అని చెప్తూ ఆఖరి నాకు ఇచ్చిన ఏంటంటే యేసుప్రభు ఒక స్టేట్మెంట్ చెప్పాడు, ఇతడును అబ్రహాము కుమారుడే. దేవునికి స్తోత్రం చెప్పండి. మరి మనం ఎవరి సంతానం? మీకు బోల్డ్ గోత్రాలు ఉంటాయి. అడబాల గోత్రస్య అంటారు, పైడబాల గోత్రస్య అంటారు. ఇలా రకరకాల గోత్రస్య ఉంటుంది, గోత్రాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆ గోత్రాలు యేసుప్రభు నమ్ముకున్నది మనకు ఆ గోత్రాలు లేవు. ఏ గోత్రాలు ఉన్నాయి? యేసయ్య గోత్రం అని అందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏ గోత్రం? అంతే, అబ్రహాం సంతానం, అదే గోత్రం మనకి. అందుకే కానీ నాకు ఇష్టమైన పదం అక్కడ ఒకడు వాడాడు. ఏమైనా నా స్నేహితుడైన. ఎవరు స్నేహితుడు? స్నేహితుడు ఏం చేస్తాడండి? ఎప్పుడైనా మండి రావడానికి యాక్సెస్ ఉంటుంది. ఎవరికి? ఫ్రెండ్ దగ్గరికి వచ్చి వెళ్ళి మళ్ళా ఫ్రెండ్ దగ్గరికి వచ్చి, ఫ్రెండ్ వస్తాను రమ్మంటావా అంటావు. ఎందుకంటావు? నాకు ఫ్రెండ్ ఉన్నాడు, కొప్పారం భాస్కర్, నాకు బెస్ట్ ఫ్రెండ్ అంటాను. ఆయన నేను ఏదైనా ఓపెన్గా మాట్లాడుకుంటాం. వాళ్ళ ఇంటికి నేను వెళ్తాను, నా ఇంటికి ఆయన, మా ఇద్దరికి దాబరకెళ్ళే ఉండవు. ఏదైనా ఓపెన్గా చెప్తాడు ఆయన. ఫ్రెండ్ అంటే అర్థం ఏంటంటే ఒకరోజు చెల్లిపోయేవాడు ఫ్రెండ్ కాదు. అర్థమైంది? అర్థం లేదమ్మా. మనం దేవునికి స్నేహితులు అవ్వాలి. ఎవరికి? మనం ఆదివారం స్నేహం చేస్తాం. ఎవరితో? మిగతా రోజులు మీ పని మీదే. అంటే మనం ఆదివారం స్నేహించేవాళ్ళం. ఎప్పుడు? మొన్న రామారు వెళ్ళినప్పుడు అదే చెప్పాను వాక్యం. మీరు శుక్రవారం భక్తులా అని అడిగాను. అందులో అప్పుడు శుక్రవారం ఎంతమంది వస్తారు చేయంత? కొంతమంది ఎత్తారు, 3. అంటే మిగతా వాళ్ళు అందరూ ఏ భక్తులు? శుక్రవారం భక్తులు లేరు అక్కడ. ఆ సంఘం అలాగే. అంటే నేను ఏం చెప్తున్నానంటే స్నేహితుడు ఎప్పుడైనా సరే దేవునితో స్నేహం చేసేవాడు ప్రతిదినం ఎక్కడ రావాలి? దేవునితో సహవాసం గల దేవుని మందిరానికి కూడా రాగలగాలి. దేవునికి స్తోత్రం. అబ్రహాము మళ్ళీ చదవవచ్చు. నా సేవకుడైన ఇశ్రాయేలు, యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానం అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అబ్రహాము సంతానం మనం స్నేహితుడిగా, దేవుని స్నేహితుడిగా ఉంటే మనకి 7 బహుమతులు దేవుడు ఇస్తాడంట. ఎన్ని బహుమతులు అండి? మొట్టమొదటిది యోహాను సువార్త 1వ అధ్యాయం 10వ వచనం. పదకొండు 11 వచనం చదవమ్మా. వారు దేవుని పిల్లలగుటకు అధికారం. 10వ వచనమా? 12 చదవమ్మా. తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ దేవుని పిల్లలగుటకు అధికారమును, తన నామమందు విశ్వసించిన వారందరికీ దేవుని పిల్లలకు అధికారమును. అంటే దేవుడు ఫస్ట్ మనకేమిచ్చాడు తెలుసా? యేసు ప్రభువుని విశ్వసిస్తే నీకు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఏంటంటే నువ్వు దేవుని బిడ్డవు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువుని నమ్ముకుంటే ఎవరి పిల్లలవి చెప్పండి? బైబిల్లో యెషయా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనంలో మనం దేవుని పిల్లలని చెప్పలేదు. అక్కడ ఒక పిల్లలు అన్నాడు. చెప్పండి. 1:4 యెషయా గ్రంథం. ఏంటండి? నేను అన్నానమ్మా అలాగని? నేను అన్నానా? బైబిల్లో ఉంది పాపిష్టి జనమా. ఇంకోటి పాపిష్టి జనమా అన్నాడు. బాగుంది. దోషపరమైన జనమా ఏంటండి? దుష్ట సంతానమా. ఓయ్ బాబోయ్, ఏం చేస్తారు వీళ్ళు?
చెరుపు చేసే వాళ్ళు ఉన్నారు మన దగ్గర, కానీ జనాల్లో అది ఉంది. చెరుపు చేయి పిల్లలారా, అది దేవుని పిల్లలుగా ఆస్వాదింపబడాలని దేవుడు కోరుకుంటుంటే, పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా. బా 2వ వచనం చదవండి. ఆలకించము భూమి చెవియగము, ఎవరు వినపదు ఆకాశానికి బొంగి చెప్పుకుంటున్నాడు. పిల్లలను పెంచి ఎలా చేశాడండి? అవును, అది పిల్లల్ని పెంచి గొప్పవారిగా చేశాను. మీరు పిల్లల్ని ఐఏఎస్ కలెక్టర్ చేసిన తర్వాత మీ అబ్బాయి మిమ్మల్ని చూడలేదు అనుకోండి, నా కొడుకు కలెక్టర్ చెప్పుకుని ఉపయోగం ఉంది అమ్మా. మొన్న నేను కేడిపేట వెళ్తే మా అమ్మగారు, ఒరే డాడీ నీ గురించి చాలా అద్భుతంగా చెప్పారు రా, నాకు చాలా సంతోషం అనిపించింది అన్నది. ఏంటమ్మా అని అడిగాను. అని అడిగితే నాన్నగారు అనపతి వచ్చారు కదా, అనపతి వచ్చినప్పుడు ఒక పాస్టర్ గారు బంగారం నాడు కొడుకుని కన్నవయ్యా నువ్వు అన్నారు. ఆ విషయం నాకు పదే పదే చెప్తుంటే ఎంత సంతోషం అనిపించిందో నాకు అన్నారు అంద మా అమ్మగారు. అప్పుడు నేను అన్నాను, అమ్మా నేను ఏదైనా చేశానంటే అది దేవుని వల్ల. మా పాస్టర్ గారు అప్పుడప్పుడు ఏమంటారు తెలుసా నన్ను, మీ నానే బాబా ఏ విషయంలో మీ నాన్నగారు అంటుంది మా ఆవిడ. ఎందుకు? మా నాన్న ఏం చేసి నేను ఏదో చేస్తాను. ఎందుకు? డబ్బులు ఖర్చు పెట్టాలనుకోండి, డబ్బులు ఇవ్వాలనుకోండి, మీ నానే అంటది. ఎందుకు? మా నాన్నగారు నాకు నేర్పించిన ప్రతిదీ సేమ్ యాస్టీజ్ మా నాన్నగారు నేను ఏదో చేస్తాను. అయితే ఆయన సంతోషించింది ఏంటంటే, ఒక పాస్టర్ గారు నా గురించి ఒక మంచి సాక్ష్యం చెప్పినప్పుడు ఆయన ఎంత హ్యాపీ ఫీల్ అయ్యి ఉంటాడు. దేవుడు కూడా మనల్ని ఏమంటున్నాడంటే, మిమ్మల్ని దేవుడు పిల్లలుగా చేసుకుని ఉన్నతం గొప్పవారిగా చూడాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు దేవుడు మీకు ఇచ్చిన బహుమతి ఏంటి? ఆయన పిల్లలు. 2వది చూద్దాం, యోహాను సువార్త 3:16. యోహాను సువార్త 3:16 త్వరగా చెప్పుకెళ్ళిపోతాను నేను. ప్రేమించను అద్వితీయ కుమారుని విశ్వాసం నుంచి ప్రతి వాడు నశించి నిత్యజీవం పొందినట్లు ఆయనను. ఇక్కడ 2వ గిఫ్ట్ ఏంటంటే, నీవు నశించిపోకుండా నిత్య జీవాన్ని దేవుడు నీకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. మొట్టమొదటి ఏమని చెప్పాను? దేవుని పిల్లలు అవ్వడానికి దేవుడు బహుమానంగా నిన్ను చేసుకున్నాడు. 2వది నిత్య జీవం ఇవ్వాలని. ఏమి ఇవ్వాలని చెప్పండి? ఏమి ఇవ్వాలని? 2వ బహుమతి నీకు ఏంటి? భూమి మీద ఎవరెవరు నీకు ఏదైనా బహుమతి ఇచ్చి ఎన్ని రోజులు ఉంటుంది అమ్మా? మీరు ఎంత భద్రంగా దాచిన 10 సంవత్సరాలు ఉంటుంది తర్వాత. కానీ దేవుడిచ్చి బహుమానాలకి నిత్య జీవం, నిత్యము ఆయనలో బ్రతికి ఉండే భాగ్యాన్ని దేవుడిస్తున్నాడు. ఇది గొప్ప బహుమానం కదా. నేను దేవుని బిడ్డగా చేసుకోవాలని ఆశపడుతున్నాడు. నేను చెప్పాను, రాత్రి చెప్పాను, ఇళయరాజా తెలుసా మీకు? మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా గుళ్ళోకి రానివ్వలేదు ఆయన్ని. ఎక్కడికి? ఎన్నో హిట్ సినిమాలు తీసాడు అయ్యగారు. ఎక్కడ రానివ్వలేదు? గుళ్ళోకి రానివ్వలేదు. ఆ లోపలికి వెళ్ళకూడదు, నువ్వు రాకూడదు అని చెప్పి లోపలికి రానివ్వలా. కానీ మన దేవుడు ఏమంటాడు తెలుసా? మీరు నా పిల్లలు, నా దగ్గరికి రండి, నేను మీ నిత్య జీవాన్ని నేను ఇస్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. 2వ బహుమతి ఏంటి? నిత్య జీవం. 3వ బహుమతి ఏంటి? లోకాసువార్త 1:76 1:76 కలిసి ఉంటుంది. ఆ వచనాలు కలిసి ఉంటుంది చూడండి. చూడండి, ఇక్కడ 3వ బహుమతి ఏంటంటే, మనం పరిశుద్ధముగాను నీతిగాను సేవించడం అంటే ఆరాధించాలి. ఏం చేయాలండి? దేవుని ప్రార్థన చేసేటప్పుడు దేవుని ఆరాధించడం ఎలా చేయాలి? పరిశుద్ధత ఉండాలి. ఎలా ఉండాలి? 2వది ఎలా ఉండాలి? నీతిగా దేవుని ఆరాధించాలి. అందుకే ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించాలి. పరిశుద్ధత కావాలి. ఇంత సహోదరు ప్రార్థన చేస్తే, ప్రభువా నా పాపాలు క్షమించమని అడిగింది. అలాగే ప్రతి వారు కూడా ప్రార్థన చేసినప్పుడు ఏం అడగాలి? ప్రభువా నా పాపము క్షమించు. మన పరిశుద్ధం కాదు,
పరిశుద్ధులు అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎక్కడో ఏదో పాపం చూపో పాపం ఏదో ఉంటుంది. ఆ పాపాన్ని ఏం చేయాలి మనం? కింద కూర్చోవాలి. పాపము అనేది మనం విడిచిపెట్టి ప్రభువా నన్ను పరిశుద్ధులుగా చేయి. రెండోది ఏంటి? నీతి. ఈ లోకంలోని నీతి కాదు. ఈ లోకంలోని నీతి అంటే దేవునికి మురుగు కూడా ఉండదు. దేవుని నీతి మనలో ఉండాలి. ఏ నీతి చెప్పండి? ఏ నీతి? దేవుడిచ్చినది ఆ నీతి. ఆ నీతితో నువ్వు దేవుడిని సేవించటం అంటే ఆరాధన చేయాలి. దేవునికి స్తోత్రం. మూడవ గిఫ్ట్ నీకు దేవుడు ఏమి ఇచ్చాడంటే పరిశుద్ధంగా నీతిగా ఆరాధన చేయి. ఇది దేవుడు ఇచ్చిన భావం. అది అనుగ్రహించాడు దేవుడు. మనం ఆరాధించలేకపోతున్నాం, ప్రార్థన చేయలేకపోతున్నాం, దేవుని స్తుతించలేకపోతున్నాం, గుడికి రాలేకపోతున్నాం. నేను చాలాసార్లు చూస్తుంటాను. ఒక్కోసారి రాత్రిపూట ఎక్కడికో మా లక్ష్యం బయట వెళ్ళి నడుచుకుని వస్తుంటారు ప్రార్థనకి వెళ్ళాలి. మనకి ఇక్కడ మందిరం ఉంది, రాలేకపోతున్నాను జనం. ఎందుకు రాలేకపోతున్నా అంటే ఎవరిది మిస్టేక్ అంటే ఒక్కోసారి నేను ఆలోచన ఎక్కడ మిస్టేక్ జరుగుతుందని. మిస్టేక్ ఎక్కడా లేదు, మనకి వెళ్ళాలనిపించట్లేదు అంతే. ఎక్కడికి? దేవుణ్ణి ఆరాధన చేయాలి, దేవుని మహింపరచాలి, దేవుని స్తుతించాలన్న మనస్సు. చూడండి, ఉదయాన్నే నేను డ్యూటీకి వెళ్ళిపోవాలనుకున్నాను అనుకోండి. ఎప్పుడు లేగాలి? నేను 6 గంటల డ్యూటీకి వెళ్ళాలంటే 5 గంటల కంపల్సరీగా. నేను వెళ్ళకూడదని డిసైడ్ చేసుకున్నాను అనుకోండి. ఎప్పుడు లెగుతాను నేను? లేకను అసలు. ఎందుకు? డిసైడ్ అయిపోయినా వెళ్ళను. రాత్రి పడుకున్నారా మీరు అందరు? ఇంటికి వెళ్ళి పడుకున్నారా? నేను పడుకోలేదు. రాత్రి అంతా ప్రయాణం చేస్తున్నాను తెలుసా మీకు. ప్రార్థన అయిపోయిన తర్వాత 12 గంటలకు నేను ట్రైన్ పట్టుకొని మళ్ళీ న్యూజివీడు వెళ్ళి పాపని తీసుకొచ్చి మధ్యాహ్నం పడుకున్నాను. నేను మీకు ఇక్కడ సేవ చేశాను, వెళ్ళాను, మళ్ళీ పాపని తీసుకొచ్చాను, మధ్యాహ్నం రెస్ట్ తీసుకున్నాను. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నాను? మళ్ళీ రేపు ఉదయం, రేపు మధ్యాహ్నం, రేపు నైట్ మళ్ళీ మా అత్తగారి దగ్గర ప్రోగ్రామ్, సండే స్కూల్ క్యారల్స్, 24 కేడిపేట తిరగాలి. దేవుని పని అన్నప్పుడు ఆరాధన చేయడానికి ఎక్కడైనా ఏం చేయాలి? మా పాస్టర్ గారు అంటారు ఎక్కువ చెప్పకండి, కొంచెం చెప్పండి అంటున్నారు ఈ మధ్య. ఆవిడైనా నేను ఎక్కువ చెప్పేస్తే ఆలసిపోతానేమో అని ఆవిడది మళ్ళీ సేవలు చేయలేనేమో అని. అంతే పాస్టర్ గారు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కానీ అంత స్కోప్ ఇవ్వను నేను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంత స్కోప్ సేవ చేసే స్కోప్ ఇవ్వను. మా నాన్నగారు ఎప్పుడు వెళ్ళిన కేడీపేట వెళ్ళిన ఏం చేస్తారో తెలుసా? నేను వెళ్ళగానే కూర్చోరా అంటారు, కూర్చో అంటారు, టీ ఇస్తారు. మా నాన్నగారు ఫస్ట్ నా 2 కాళ్ళు చూస్తారు. ఎందుకో తెలుసా? కాళ్ళు వాస్తే వీడు ఎక్కువ సేవ చేస్తున్నాడు, ఎక్కువ పని చేస్తున్నాడు అర్థం. కాళ్ళు వాయలేదానికి ఎరా మీటింగ్ లేదా ఎక్కడ అన్నాడు. ఆయనకు అర్థమైపోద్ది. ఒక్కొక్కసారి బండి ట్రావెలింగ్ చేసినప్పుడు 4-5 అవర్స్ జర్నీ చేస్తాను కదా. నా జీవితంలో మర్చిపోలేని సంగతి ఏంటి తెలుసా? ఒకరోజు 3 ఆరాధనలు నడిపించానండి కేడీపేటలో. ఎన్ని ఆరాధనలు? 3 ఆరాధనలు. రాత్రి 1 గంటకు వచ్చాను. ఎప్పుడు? మా నాన్నగారు నా గురించి వెయిట్ చేశారు. పాపం నా 1 గంటకు వచ్చినా ఒరే వచ్చావా పడుకున్న తర్వాత ఉదయం ఒక ఆరాధన, మధ్యాహ్నం ఒక ఆరాధన, రాత్రి ఒక ఆరాధన. ఇంకా అస్సలు కాలేదు. ఒక్కొక్క దగ్గర గంట సేపు వాకింగ్ చెప్పాను, ఆరాధన చేసాం. ఇంకా కళ్ళు మూసుకొని పడుకుని పోయాను. ఇంకా 1 గంట పడుకున్నాను నేను. ఆ బట్టలు కూడా తీలే, అలా పడుకుని పోయాను. ఆ రాత్రి మా నాన్నగారు కొబ్బరి నూనె తీసుకొని నా కాళ్ళకి రాస్తున్నారు. కళ్ళు తెరాలని ఉంది కానీ ఎందుకు? 3 ఆరాధనలు చేశాను. ఉదయకాలం లేచిన తర్వాత అడిగాను, డాడీ ఎందుకు అంటే, ఒరే 3 ఆరాధనలు చేసేవరా, నా కొడుకు 3 చోట్లకి వెళ్ళి దేవుని వాక్యం చెప్పాడు, నేను సేవ చేసే భాగ్యం నాకు వచ్చిందంట. దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. దేవుని సేవ ఆరాధన చేస్తున్నప్పుడు దాని విలువ తెలిస్తే ఎక్కడికైనా వెళ్ళిపోతామంట. దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. ఇలా చెప్పిన చాలా టైం అయిపోద్ది, ముగిస్తాను. ఎన్ని చెప్పాను? 1 దేవుని పిల్లలు, 2వది నిత్యజీవం ఇవ్వడానికి అనుసేవించట, 4వది రక్షణ. 1:78 లోకాసువార్త 1:78లో 1:78 ఇక్కడ రక్షణ జ్ఞానం అనుగ్రహించాడు. ఏ జ్ఞానం అండి? మొట్టమొదటి బహుమతి
పిల్లలు అవ్వడానికి బహుమతి. రెండోది నిత్య జీవం. మూడవది ఆయన ఆరాధించే భాగ్యం దేవుడు ఇచ్చాడు. నాలుగవది రక్షణ జ్ఞానం అంట. ఏ జ్ఞానం అండి? అంటే ఈ దేవుని నమ్ముకునేటప్పుడు నీకు జ్ఞానం ఉండాలి. ఏ దేవుని పడితే దేవుడిని నమ్మేసుకోవడానికి అవ్వదు. కానీ రక్షణ జ్ఞానం అంటే యేసుప్రభు నిజమైన దేవుడు. 10 మంది దేవుడు లేరండి, ఒకడే దేవుడు. ఆ దేవుడు ఎవరనేది జ్ఞానంతో తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలి? ఒకడు దేవుడి గురించి తెలుసుకొని చెప్పడానికి వెళ్ళాడంట. వెళ్తే ఒక ఇద్దరికి వెళ్ళానంట. ఇదిగో దేవుడు ఎలా ఉంటాడో తెలుసా? అయ్యా తెలియదు చెప్పయ్యా అన్నాడంట. మీ నాన్న ఎలాగుంటాడో దేవుడు అలాగే ఉంటాడు. ఆడన్నాడంట, టాప్ అన్నాడు, గోపం కొట్టాడంట. ఏరా ఎందుకు కొట్టావు అన్నాడు. నువ్వేం చెప్పావు? దేవుడు ఎలా ఉంటాడు? మా నాన్న 6 తాగితే ఫుల్గా తాగేస్తాడు, మా అమ్మని అంతాడు, నన్ను అంతాడు. ఆడ దేవుడు నాకు అవసరం లేదు. అక్కడ నిలిపి ఇంకొక పాప దగ్గరికి వెళ్ళాడు. ఇదిగో దేవుడు ఎలా ఉంటాడు తెలుసా అన్నాడు. మీ అమ్మ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. మా అమ్మ నన్ను కన్నప్పుడు చచ్చిపోయింది, అలాంటి దేవుడు నాకెందుకు అన్నట్టు అంటాడు. దేవుడి లోకంలో ఎవరితోనూ పోల్చలేం. దేవుణ్ణి నువ్వు తెలుసుకున్నప్పుడు నీకు జ్ఞానము కూడా కావాలి. దేవునికి స్తోత్రం. ఈరోజు మా బాధ ఏంటో తెలుసా? బయట వాళ్ళకి కూడా మేము చెప్పేటప్పుడు ఇదే చెప్తాం. వాళ్ళు మంచి మమ్మల్ని విమర్శిస్తున్నారని మేము విమర్శించం బాబు. మీ గ్రంథంలో చెప్తే వాళ్ళకి బాధ. మీ గ్రంథంలో ఇది ఉందని చెప్తాం. ఎవరిని విమర్శించమండి. విమర్శిస్తే ఒప్పుకుంటారు ఎవడైనా? మిమ్మల్ని ఏమైనా అంటే ఒప్పుకుంటారా? మిమ్మల్ని విమర్శిస్తే ఒప్పుకుంటారా? పరిచర్యలో ఒక విమర్శించడం పరిచర్య కాదు. నేను గ్రంథాలు చదివాను, 4 వేదాలు చదివాను, పురాణాలు చదివాను, ఖురాన్ చదివాను, చాలా గ్రంథాలు చదివాను నేను. కానీ దేవుడిని నేను ఎందుకు తెలుసుకున్నానంటే రక్షణ జ్ఞానం నాకు వచ్చింది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ రక్షణ జ్ఞానాన్ని మీకు ప్రకటిస్తున్నాను. 5వది ఎన్ని నేర్చుకున్నారు ఇప్పటికి? 4. 5వది లోకాసు వార్త 11వ అధ్యాయం 13వ వచనం. ముగిస్తాను, అయిపోయింది. అడిగిన వారికి అనుగ్రహించును. ఏమిస్తాడండి? అందరు చెప్తా ఏమిస్తాడు? 2 చేతుల పైకి దేవుని స్తోత్రం చెప్పండి. చప్పలు కొట్టండి ఒకసారి. అందరూ చెప్పండి, నిద్రపోవును గాక. గట్టిగా చెప్పండి, నిద్రపోవును గాక. ఎప్పుడు ముగించేస్తారని చూస్తా. చాలా అయిపోయింది. 9:30 ముగించేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. మీకంటే ఎక్కువ బాగా నాకే ఉంది. కళ్ళు ఒక కొన్ను అంటుంది, పైరప్ప అంటుంది, రాయరప్ప రాయరప్ప అంటుంది. అది ఎందుకు? రాత్రి నిద్రలేదు. నా కొన్ను నాకు ఇస్తుంది. రాయరప్ప రాయరప్ప, రెప్ప కింద రెప్ప ఏమంటుంది? రాయరప్ప రాయరప్ప అంటుంది. అంటే అర్థం ఏంటి? నిద్ర. రాయరప్ప కాదు, రాయరప్ప. రెప్ప రెప్ప, రాని రప్ప అంటారు అంతే. రాయరప్ప రాయరప్ప. అమ్మా వాళ్ళు అప్పాలప్ప, నేను అప్పనలేదు తల్లి. కానీ మాటలు జాగ్రత్త అర్థం చేసుకోవాలి. దేవుని స్తోత్రం. మీరు నిశ్చయముగా దేవుణ్ణి అడిగితే ఆయన పరిశుద్ధాత్మను నిశ్చయముగా ఇస్తాడు. దేవునికి స్తోత్రం. 30వ తారీఖు రాత్రి రండి అందరూ. 30వ తారీఖు ఆత్మ ఏం చేస్తుందో చెప్తాను. సంవత్సరం అంతా దేవుడు ఆత్మ ఎలా మీ దగ్గర పనిచేస్తుందో 31వ తారీఖు రాత్రి చెప్తాను. 31 ఉంది కాబట్టి 31 చెప్పేస్తాను. ఓకే, 30వ తారీఖు రాత్రి రండి. శుద్ధీకరణ ప్రార్థన, కొత్త సంవత్సరం ప్రార్థన అన్నీ ఆ రోజు పెట్టేసుకుందాం అండి. అప్పుడు దాకా రావద్దని కాదు. ఇప్పుడు చంటి గారు మంచోడనంటే మిగతా వాళ్ళు చెడ్డోళ్ళని అర్థం చెప్పండి మీరు. ఇప్పుడు చంటి గారు మంచోళ్ళంటే చంద్రరావు గారు చెడ్డోళ్ళని అర్థం కాదు కదా. నేను 30వ తారీఖు అన్నానంటే మిగతా వాళ్ళు రావద్దని కాదు. రేపు ఉంది, ఎల్లుడు ఉంది, ఇంకా చాలా రోజులు ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి అడిగితే దేవుడు ఏమిస్తాడు? 7 విషయాలు ఆత్మ గురించి ఉన్నాయి. అవి 30వ తారీఖుని చెప్తాను. ఆత్మ మనల్ని ఏం చేస్తుందంటే, రాత్రి ఒక విషయం చెప్పాలనుకున్నాను కానీ అవ్వలేదు నాకు. దేవుడు దిగొచ్చినప్పుడట ఆత్మలో పాలిస్తాడంట. ఏమిస్తాడండి? ఒకసారి ఆ వాక్యాన్ని చూపించి నేను ప్రార్థన చేస్తాను. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 17వ వచనం. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 17వ వచనం ముగిస్తాను, అయిపోయింది. చూడండి, నేను దిగి అక్కడ నీతో మాట్లాడేదను మరియు
నీ మీద వచ్చిన ఆత్మలో పాలు ఆమె. నేను స్తోత్రం చెప్పండి. అందరూ ఒకసారి అందరూ నా వైపు చూడండి. మీకు ఒక విషయం చెప్తున్నా. ఇప్పుడు దేవుడు నా మీదకి ఏమొచ్చిందంటే పరిశుద్ధాత్మ వచ్చింది. ఏమొచ్చింది? అందరూ చెప్పండి. నా మీదకి ఏమొచ్చింది? పరిశుద్ధాత్మ 2 పాలు వచ్చింది. ఎన్ని పాలు వచ్చింది? ఇప్పుడు అందులో ఒక పాలు ఉంది కదా. దేవుడు దిగి వచ్చి ఆరాధన చేస్తున్నప్పుడు ఒక పాలు నా మీద ఉంది కదా, ఇంకొక పాలు ఆత్మ నీకు దేవుడు ఇస్తాడు. దేవుడు దిగితే దేవునికి స్తోత్రం చెప్పాడు. మనం ఆరాధన చేసినప్పుడు ఏమని అడగాలి దేవుణ్ణి? ప్రభువా, ఒక ఆత్మ పాలు సేవకుడి మీద ఉంది కదా, ఇంకొక ఆత్మ నా మీద ఉంచని ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. తను నిశ్చయముగా అడిగితే దేవుడు ఏమన్నాడు? పరిశుద్ధాత్మ దేవుడు నీకు ధారాళముగా ఇచ్చేటువంటి దేవుడు. కానీ మనం ఏం చేస్తామంటే ఆరాధన చేసుకుంటామండి, మీరు చెయ్యండి, మేము ఏం చేస్తుంటాం, మీరు చేయండి. ఎక్కువసేపు చెప్తే అంతసేపు చేస్తాను పాటగా. మనం మేము ఒక దగ్గరికి వెళ్ళాం క్రిస్మస్కి, ఆరాధన చేద్దామన్నాడు ఆయన. ఏమన్నాడా? ఆరాధన అంటే ఏంటి? పాట పాడతాను కదా, పాట పాడి ఏం చేస్తారు? ఏదో 2 మొక్కలు చదివాడు, పైన ఏలిన వారు కింద బూలిన వారు ఏదో అన్నాడు, అంతే అయిపోయింది ఆరాధన. నాకు అర్థం కాలేదు, ఇది ఆరాధన అనిపించింది. కాబట్టి అది ఆరాధన అనుకుంటా. ఆరాధన అంటే ఏంటంటే ఆత్మతో సత్యముతో మీరు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆరాధన జరుగుతుంది. మీరు ఏమని అడగాలి తెలుసా? ప్రభువా, ఆత్మ పాలు ఉంది కదా, నువ్వు దిగి వచ్చి నా మీద వ్రాలి ఆ ఆత్మను దయచేయమని మీరేం చేయాలి? ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. 6వది 1 కొరింథీ 1:14 అయిపోయింది. అయిపోయింది అంటే అవుతలేదు. 1 కొరింథీ 1:14 మీరు చదివితే అయిపోద్ది. 1:14 క్రీస్తు కృప 1:14 1 కొరింథీ 1:14 కదా. క్రీస్తు కృప ఉంది అక్కడ. 2 కొరింథీ చూడండి 1:14 పని. అక్కడ క్రీస్తు కృప మీకు అనుగ్రహించబడినది అని ఉంటుంది. 15 చెప్పమ్మా. మరియు మీకు వచ్చి చూడండి, అక్కడ క్రీస్తు కృప మీకు అనుగ్రహించబడింది అని ఉంటుంది. రిఫరెన్స్ తప్పబడిందేమో. కాబట్టి దేవుని యొక్క వాక్యములో మనం అర్థం చేసుకుంటే దేవుని కృప మనకి ఎలా ఉపయోగపడుతుందంటే, మనము కృపాసత్యం గురించి మనం నేర్చుకున్నాం కదా. దేని గురించి నేర్చుకున్నాం చెప్పండి? కృపాసత్యముల గురించి మనం నేర్చుకున్నాం. అంటే అర్థం ఏంటంటే కృప ఉంది, సత్యము 2 ఉన్నాయి. కాబట్టి దేవుని కృప ఏంటంటే స్థిరపరచి 4గా దేవుని కృప మనకు ఉండాలి. ఏముండాలి? 6వది ఏంటంటే దేవుని కృప. ఏంటి చెప్పండి? 7వది గలతీ 3:22 ముగిస్తున్నాను. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనదండి. గలతీ 3:22లో దేవుడు వాగ్దానం అనే అనుగ్రహించాడంట. చూడండి, యేసు ప్రభువుని విశ్వాసం ఉంచడం వల్ల ఏం కలిగింది? వాగ్దానం కలిగిందంట. అసలు ఈ వాగ్దానం ఏంటి? 31వ తారీఖున మనం అందరూ వాగ్దానాలు తీసుకుంటాం కదా. ఏ వాగ్దానం వచ్చింది మీకంటే? పలానా వాగ్దానం. ఒక ఆయనకి నువ్వు మంటల్లో వెళ్ళినా కాలిపోవని వచ్చిందంట. గ్యాస్ మీద చెయ్యెత్తి ఏమొద్ది? ఆడు శరీరకం తీసుకుంటాడు చాలామంది. ఇక్కడ వాగ్దానం అనేది శరీరకం కాదు,
మొదటి యోహాను పత్రిక 2:25 ముగించుకుందాం. మొదటి యోహాను 2:25 ఏమంటాడంటే, అయిపోయింది. మొదటి యోహాను పత్రిక 2:25 ఏమంటాడంటే, వాగ్దానం అంటే ఏంటి చెప్తాడు అక్కడ. నిత్య జీవం అనుగ్రహించుననేది ఆమె. దేవుని స్తోత్రం చెప్పండి. వాగ్దానం అంటే ఏంటి ఇక్కడ? నిత్య జీవం. అందరూ చెప్పండి, వాగ్దానం అంటే ఏంటి? నిత్య జీవం. ఇదే వాగ్దానం. యేసు ప్రభు ఈ భూమి మీద ప్రవేశించి, లోకంలో ప్రవేశించి దేవుని పిల్లలుగా చేశాడు. రెండోది, ఎలా చేశాడు ఆయన? నిత్య జీవం ఇచ్చాడు. మూడోది, ఆరాధించడానికి అవకాశం ఇచ్చాడు. ఆరాధన మాత్రమే రక్షణ జ్ఞానం ఇచ్చాడు, కృప ఇచ్చాడు, వాగ్దానమును కూడా దేవుడిచ్చాడు. దేవునికి స్తోత్రం. 7 బహుమానాలు మనకు అనుగ్రహించాడు. ఎన్ని బహుమానాలు? 7. ఈ 7 బహుమానాలు ఎందుకు దేవుడు ఇచ్చాడంటే, మనందరము ఆ నిత్య జీవములో, వాగ్దానములో, విశ్వాసము ద్వారా ప్రభువులో ఉండాలని దేవుడి క్రిస్మస్ ఆనంద సంతోషాలు దేవుడు మనకిచ్చాడు. హల్లెలూయా.